హాయ్ అండి అందరికి. ఇదైతే నా చిన్న తల్లితో రోజు బ్లాగ్ అండి. ఇంకా మా పాప అయితే ఫుల్గా లేచి బాగా ఆడుకుంటుంది అనమాట. ఇంకా ఇద్దరైతే బాగా మాటలు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఇంకా ఆమె అయితే చూడండి కోకోమిలన్ చూస్తుంది. ఈ వయసులోనే కోకోమిలన్ పెడితే సైలెంట్ ఉంటున్నది. అయితే అలవాటు మానిపించాలి. ఇంకా నైట్కి అయితే టమాటో రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. టమాటో రైస్ ప్రిపేర్ చేసేదేమో కానీ ఆ ప్రిపేర్ చేసినాక వచ్చే చెత్త ఉంటుంది చూడండి, అది క్లీన్ చేసుకున్నాక ఒక పెద్ద హెడేక్. నిజమే కదా, మీరు కూడా అలా అయితే నాకు కామెంట్ చేసేయండి. నాకైతే వంట చేసేది ఒక పని అయితే దాని తర్వాత క్లీన్ చేసుకునేది ఇంకా పెద్ద పని అండి. ఇంకా టకటక్ క్లీన్ చేసేసి ఇంకా టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా అత్త చేసింది పప్పు, కానీ మా ఆయనకి టమాటో రైస్ నాకు కావాలంట. అందుకు ఇంకా టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 9కి అండి, 9కి స్టార్ట్ చేసినాను. అప్పుడు కోరినాడు కోరిక. ఇంకా ఫాస్ట్గా చేసేసినాను అనమాట. ఇంకా పాప అడిగేది, ఇంక అందుకే నేను చేసినాను. టమాటో రైస్ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. టమాటో రైస్ రెసిపీ కూడా మీకు నేను ఇంతకుముందు వ్లాగ్లో పెట్టినాను. ఇంకా మా ఆయనకైతే చేసి ఇచ్చినాను, చాలా బాగుంది అన్నాడు. నాకు కూడా తినిపిస్తున్నాడు. అంతే, వెళ్తే లైఫ్